కాశీ వైరాతోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వెనక నుంచి వచ్చి కాశీ భుజంపై చెయ్యి వేస్తాడు. ఇక కార్తీక్ని చూడగానే భయంతో వణికిపోతూ ఉంటాడు కాశీ. చేతిలో ఉన్న ఫోన్ షేక్ అవ్వడాన్ని గమనిస్తాడు కార్తీక్. ఎవరి ఫోన్లో అని అడుగుతాడు. ఫ్రెండ్ బావా అని భయపడుతూ చెప్తాడు కాశీ. ఫ్రెండ్ అయితే అది చెప్పడానికి అంత భయపడుతున్నావెందుకు అని నిలదీస్తాడు. అదేం లేదు బావా, మావయ్యకి బెయిల్ ఇవ్వనన్నారు కదా అందుకే అని అంటూ ఉంటాడు కాశీ. బలమైన సాక్ష్యం చెప్పావు కదా, ఏమైంది కాశీ నీకు? మా నాన్న నీతో ఎప్పుడో మాట్లాడిన మాటల్ని ఎందుకు రికార్డ్ చేశావు? వాటిలో కొన్ని మాత్రమే ఎడిట్ చేసి పోలీసులకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నా ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంది బావా, కావాలని చేసింది కాదు అని అంటూ ఉంటాడు కాశీ. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడిన కాల్ రికార్డింగ్ వినిపించు అని అంటూ ఉంటాడు కార్తీక్. యాప్ డిలీట్ చేశాను బావా అని కాశీ చెప్పేసరికి, మా నాన్న కాల్స్ని రికార్డ్ చేయడానికి యాప్ని డౌన్లోడ్ చేశావన్నమాట. నువ్వు ఇచ్చిన వాంగ్మూలం వల్ల బెయిల్ రాలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. నేనేం అబద్ధం చెప్పలేదు బావా. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నీకు తండ్రి అయితే నాకు మావగారు కదా, నేనెందుకు అన్యాయం చేయాలని చూస్తాను అని అంటూ ఉంటాడు కాశీ. మనం చూసేవన్నీ నిజాలు కాదు కాశీ, నేను కన్న కొడుకునేనైనా కూడా ఆయన నిన్ను పక్కన పెట్టుకున్నారు. నువ్వు మరోసారి కూడా బాగా ఆలోచించు, నువ్వు చేసింది కరెక్టేనా అని అడుగుతాడు కార్తీక్. నేను ఏ తప్పు చేయలేదు బావా అని అంటూ ఉంటాడు కాశీ. ఇంతలో శివనారాయణ వచ్చి, మీ మామగారు నీ భవిష్యత్తు గురించి ఆలోచించేవారు, ఆయన ఇచ్చే భవిష్యత్తుకి నీకు అర్హత లేదు అని అంటూ ఉంటాడు. అందుకే జాబ్ రిజైన్ చేశాను అంటూ జేబులో నుంచి రాజీనామా లేఖను తీసి కార్తీక్ చేతిలో పెడతాడు. ఇది నీ నిర్ణయమే కావచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ రిజైనింగ్ లెటర్ ఇవ్వకూడదు, వెళ్ళి ఆఫీస్లో ఇవ్వు అని అంటూ ఉంటాడు శివనారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.